సరిహద్దులో తెరుచుకొని గేట్లు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా వెలువెత్తిన ఆగ్రహం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం పహల్గాం ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది బుధవారం పలు ఆంక్షలు విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది ఉగ్రమొక్కలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కి అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలు నిలిపేసింది ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్కి చెందిన ఎక్స్ ఖాతాలు నిలిపేసింది ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది పాకిస్తాన్కి చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది మరోవైపు పహల్గాం దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి బాధితులకు సంతాప సూచకంగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి తమపై ఆంక్షలు విధించిందన్న అక్కసుతో భారత్పై పాకిస్తాన్ విషం చిమ్మింది భారత్ అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశం విధిస్తోందని ప్రకటించింది కీలక సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నామని వెల్లడించింది తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే మద్యం ముడుపులు జగన్కే